శ్రీ సాయి సచ్చరిత్ర 35వ అధ్యాయం. ఇది ఊదీ ప్రభావము పరీక్షింపబడిన లోటులేదన కనుగొనుట అనే శీర్షికతో ఉంది. ఈ అధ్యాయంలోనూ బాబా ఊదీ మహిమ వివరించబడింది. ముఖ్యంగా 2 విషయాలు ప్రస్తావించబడ్డాయి. బాబాను పరీక్షించాలనుకున్న వారి అనుభవం, ఊదీ వలన లభించిన దివ్య ఫలితాలు. ఎవరైనా బాబాను వెక్కిరించాలనుకున్నా చివరికి ఆయన దివ్యమహిమకు వశమైపోతారని చెబుతుంది. కాకా మహాజనీ స్నేహితుడు. కాకా మహాజనీ ఒక స్నేహితుడు విగ్రహారాధనకు వ్యతిరేకి. భగవంతుడు నిరాకారుడని నమ్మి విగ్రహారాధన, నమస్కారాలన్నీ వ్యర్థం అనుకునేవాడు. కాని ఆసక్తితో షిరిడీకి రావాలని ఒప్పుకున్నాడు. కాని బాబాకు నమస్కరించను, దక్షిణ ఇవ్వను అని ముందుగానే నిబంధన పెట్టుకున్నాడు. బాబా అతనిని చూసిన వెంటనే తన మధురమైన స్వరంతో పిలిచాడు. ఆ స్వరం అతని మరణించిన తండ్రి స్వరంలాగా అనిపించింది. వెంటనే అతను మంత్రముగ్ధుడై బాబా పాదములకు నమస్కరించాడు. బాబా దక్షిణ అడిగినప్పుడు మొదట అడగనందుకు సంశయపడ్డా చివరికి అతను 17 రూపాయలు ఇచ్చాడు. బాబా అతనికి బోధించాడు. ధనం మీద మోహం వదిలేయి, మన మధ్య ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆ భక్తుడు బాబా మహిమకు పూర్తిగా లొంగిపోయాడు. కాకా మహాజనీ యజమాని ఠాకూర్. కాకా మహాజని పనిచేసిన కంపెనీ యజమాని ధర్మేశ్ జఠాభాయ్ ఠాకూర్ ఆసక్తితో బాబాను పరీక్షించాలనుకున్నాడు. హోళీ సెలవుల్లో షిరిడీకి వెళ్లాడు. మార్గమధ్యంలో కాకా 2 ద్రాక్ష పండ్ల గుత్తులు కొన్నాడు. బాబాకు అర్పించగా బాబా వాటిని విభజించి ఒక భాగం ఠాకూర్కు ఇచ్చాడు. కాని ఠాకూర్కు వైద్యుడు ద్రాక్ష తినవద్దని చెప్పాడు. అందువల్ల సంకోచించాడు. అయినా బాబా తినమని బలంగా చెప్పడంతో నోట్లో వేసుకున్నాడు. అతనికి ద్రాక్షలో గింజలు ఉన్నాయని తెలిసి ఇబ్బంది పడ్డాడు. అలా ఆలోచిస్తున్నప్పుడు బాబా మళ్లీ ఇంకొన్ని ఇచ్చాడు. ఈసారి వాటిలో గింజలు లేకపోవడం చూసి ఆశ్చర్యపోయాడు. దీనితో అతనికి బాబా శక్తి తెలిసింది. బాబా అతనికి ఇలా బోధించాడు. ఒకచోట ఆశ్రయించు, చంచల మనసుతో ఎక్కడికక్కడ తిరగకు. ఈ అనుభవం వలన ఠాకూర్ బాబాను నిజమైన యోగి అని నమ్మాడు. బాంద్రా నివాసి నిద్రలేమి. బాంద్రా నివాసి ఒక వ్యక్తి సంవత్సరాల తరబడి నిద్రలేమితో బాధపడేవాడు. రాత్రిళ్లు నిద్రలో తన తండ్రి రూపములో ఒక ఆత్మ కనబడుతూ తన్నేది. భక్తులు సూచనతో బాబా ఊదీ తెచ్చుకుని ప్రతిరోజూ నుదుటిపై రాసుకుని తలగడ క్రింద బాబా ఫోటో పెట్టుకున్నాడు. ఫలితంగా అతనికి ప్రశాంతమైన నిద్ర కలిగింది. ఇకపై అతని జీవితం సంతోషకరంగా మారింది. బాలాజీ పాటీల్ నేవాసకర్. బాలాజీ పాటీల్ బాబాకు అంకితభావంతో ఉన్న భక్తుడు. ఆయన క్షేత్రంలో పంట పండితే మొత్తం బాబాకు అర్పించి బాబా ఇచ్చిన భాగంతో తన కుటుంబాన్ని పోషించేవాడు. ఈ విధంగా అనేక సంవత్సరాలు నడిచింది. ఆయన మరణానంతరం కుమారుడు కూడా అదే సంప్రదాయం కొనసాగించాడు. ఊదీ ప్రభావం, విందు సంఘటన. ఒకసారి నేవాసకర్ కుటుంబం పండగ సందర్భంలో బంధువులను భోజనానికి ఆహ్వానించింది. అంచనాకు మించి అతిథులు వచ్చారు. ఆహారం తక్కువై గౌరవం దెబ్బతింటుందేమోనని ఆందోళన కలిగింది. అప్పుడు నేవాసకర్ ఆమెకు ధైర్యం ఇచ్చి, ఇది మన భోజనం కాదు, సాయి భోజనం. పానపాత్రలలో ఊదీ వేసి భోజనం వడ్డించండి అని చెప్పింది. అలా చేసిన వెంటనే ఆహారం అందరికీ సరిపోయింది, ఇంకా మిగిలింది కూడా. దీనివలన బాబా మహిమ అందరికీ తెలిసింది. సర్పరూపంలో సాయి అనుభవం. ఒకసారి బాలాజీ పాటీల్ ఇంటికి ఒక పాము వచ్చి ఆవుల కొట్టంలోకి చేరింది. అందరూ భయపడ్డారు. కాని బాలాజీ దానిని బాబా రూపంలోనే భావించి ముందుకు వెళ్లి పాలను పెట్టి ఇలా అన్నాడు. బాబా, ఎందుకు భయపెడుతున్నావు? ఇది తాగి ప్రశాంతంగా వెళ్ళు. అలా అన్న వెంటనే పాము అక్కడినుంచి మాయమైంది. ఈ అనుభవం ద్వారా ఆయన కుటుంబానికి బాబా సాక్షాత్కారమిచ్చాడు. ఈ అధ్యాయం సారాంశం. బాబాను పరీక్షించినవారు చివరికి ఆయన మహిమకు లొంగిపోతారు. ఊదీ కేవలం భస్మం కాదు, అది బాబా శక్తి, దివ్య ఔషధం. భక్తి, శ్రద్ధతో బాబా పేరు జపించిన వారికి ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఆహారం, నిద్ర, వ్యాధులు, ప్రమాదాలు, ఏ సమస్య అయినా బాబా కృపతో తొలగిపోతాయి. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.